ఇదిగోండి టమాటా కాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి. మనము మన తోటలో వచ్చినటువంటి ఏ కూరగాయలైనా టేస్ట్ వైజ్ సూపర్గా ఉంటాయి. ఇంకోటి బీరకాయలు చూపిస్తాను రండి. ఇంకోటి బీరకాయలకి నేను కవర్స్ క్లోజ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకు అంటే వాటికి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి ఖరాబ్ చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి 2. ఇక్కడ కూడా టిష్యూ పేపర్ పెట్టేశాను. దేవుడు పుణ్యాన్ని ఏదో ప్రయత్నం, మానవ ప్రయత్నం. ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. మరి పెద్ద టబ్లో యాక్చువల్గా నేను చాలా పెట్టాను. ఇక్కడ ఉన్న 2 మాత్రమే కాయలు స్టార్ట్ అయినాయి. ఇక చూడండి అన్ని కనకాంబరాలు ఎంత మంచిగా ఉన్నాయో. టమాటా చెట్టు దానంతలో అదే పడి మొలుస్తుంది, పూత మంచిగా వస్తుంది. అన్ని కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కలు కదా, ఈజీగా గ్రోత్ వస్తాయి. అంజీరికి కూడా అట్లే కవర్ చేస్తున్నాను, ఫ్రూట్ ఫ్లైస్ డిస్టర్బ్ చేయకుండా, అదేవిధంగా పక్షులు అనేటువంటివి కొట్టకుండా ఉండాలనేసి ఇలా క్లాత్తోనైతే కవర్ చేసుకుంటున్నాను. ఇంకోండి మనకి మునగ పూత వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అంత పూత అంతా రాలిపోతుంది. అంజీర్లు అదే చూస్తున్నాం, మొన్న 2 కాయలు అయితే తినేసినాయి అంజీర్లు. మళ్ళీ ఇంకెక్కడైనా పండు మక్కుతాయనే స్టేజ్లో ఉన్నప్పుడు దానికి మళ్ళీ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ కవర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకొని మొక్కలకు వేయడం కోసం నేను మనం దేవుడికి పూజ చేసుకున్నప్పుడు బనానాస్ తొక్కలు వచ్చినాయి కదా బాగా, ఆ తొక్కలన్నీ తీసేసుకున్నాను. దీంట్లో కూడా బనానా తొక్కలు కొంచెం బాగా పులిసినటువంటి బనానాస్ అనమాట, అవన్నీ కలిపేసి అలా పేస్ట్లా చేసాం. మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. అసలు స్ప్రే చేద్దామని వచ్చాను కానీ ఇది కూడా బీర చెట్టే. ఇది ఒకటి బీర చెట్టు, ఇంకొకటి కూడా ఇలా ఎన్నో ఉంటుంది. అది ఎదగలేవా పైకి. ఇంకోండి మనము నిన్న పూజకు పెట్టినటువంటి పువ్వులు, తర్వాత అక్షంతలు మిగిలిపోయిన అక్షంతలు, కొంచెం ప్రసాదము, జామకాయలు అవన్నీ పెట్టేశాను. పక్షులు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాయి. మనం అక్కడిక్కడ పాడేసేకండి ఇలా పైన తీసుకొచ్చి పెట్టామనుకోండి, మంచి పక్షులు మంచి తినేస్తాయి. ఈ పువ్వులు రేపటి వరకు ఆరిపోతాయి కదా, ఆరిపోయిన తర్వాత మనం కిచెన్ వేస్ట్లో వేసేసుకోవచ్చు. అట్లా డైరెక్ట్గా వేస్తే ఏంటంటే పువ్వులు అంటే తొందరగా డికంపోజ్ కావట్లేవు. అందుకోసం ఇవన్నీ కిచెన్ వేస్ట్ పెట్టుకున్నాను. వీటిలో తులసి మొక్కలు పెడదాం రేపన్నట్లా, అందుకోసమని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది పుదీనా పెట్టేసుకున్నాను. కొంతవరకు వచ్చింది. ఒకసారి నాటుకుందంటే ఏం కదా, అక్కడ నాటుకున్నా సరే ఇదంతా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు అటు ఇటు పడిపోతే సూపర్గా ఉంటుంది కదా సార్. ఇంకోండి ఇంతకుముందు పచ్చిమిర్చి తెంపాను. ఇంకోండి ఇంత బాగుంది పొడువుగా. అక్కడక్కడ తోటకూర ఉంది, అది తోటకూర సాయంత్రం తెంపేసుకుందాము. రేపటికి మంచి తోటకూర టమాటా వేసుకోవచ్చు. ఇంకా 3 వంకాయలు, 1 టమాటా ఇంకా ఉన్నాయి. ఇక్కడ 3 టమాటాలు.